సుష్మా స్వరాజ్ గారు, ఇవాళ ఉన్నటువంటి మీనా కుమార్ గారు, ఇవాళ ముగ్గురు మన ముచ్చటైన తెలంగాణ తీసుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే తప్ప మీ ఎవరికి కాదు. అన్న కలిసి పని చేసినాం. సో కొన్ని డిలే కావచ్చు, నేను ఒప్పుకుంటాను. కాంగ్రెస్ పార్టీ మొత్తం 100% మాట్లాడుతా ఉన్నాము. మీరు అన్ని విషయాలు మాట్లాడండి, మీరు అన్ని విషయాలు మాట్లాడడానికి అవకాశం ఉంటది. నేనేమనట్లేదు, దాని విషయాలకు లోతుగా పోవట్లేదు. మేమేమంటున్నాము, మౌలికంగా మీకుండే హక్కులను మీరు ఎందుకు వినియోగించకుండా మళ్ళీ మీరు ఒక నెపం నెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టికల్ 143 ద్వారా మీకు సంక్రమించిన అధికారాలు ఉన్నాయి. దానికి 50% రిజర్వేషన్ అనేది వర్తించదు స్థానిక సంస్థల్లో. వినండి వినండి వెంకన్న, వినండి. మన ముగ్గురమే ఉన్నాము, అంతా ఉద్యమాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళమే, చదువుకున్న వాళ్ళమే. పెద్దగా దీంట్లో ఆర్గ్యుమెంట్ అవసరం లేదు, హీటెడ్ ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. నిన్న బీసీ సంఘం నాయకుడు కృష్ణయ్య గారు కూడా క్లియర్ గా చెప్పిండు, 143 ఆర్టికల్ ద్వారా సంక్రమించిన అధికారాల ద్వారా స్థానిక సంస్థల లోపల ఆ ఎన్నికలు జరుపుకోవచ్చు, రిజర్వేషన్లను అమలు చేయొచ్చు అని చెప్పి క్లియర్ గా చెప్పిండు. ఇంకొక విద్యా ఉద్యోగాలకు సంబంధించి 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి ఒక డిమాండ్ ఉన్నది. దాన్ని సానుకూలంగా స్పందిస్తారు. మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఏకగ్రీవంగా తీర్మానం వస్తే మేము ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పినాము. దాన్ని కట్టుబడి ఉంటామని చెప్తా ఉన్నాం. మీరు ఏదీ లేకుండా ఆలు లేదు, సూలు లేదు, మీరు బిల్లే గవర్నర్ దగ్గర ఆమోదం పొందలేదు, అది పంపించలేదు, ఎందుకు పెట్టరు అని చెప్పి మమ్మల్ని ఏందండి ఈ ప్రశ్నలు. ఇంకొక విషయము, పూర్ణచంద్రరావు గారు మాట్లాడుతూ రాజకీయాల కోసమే బీసీల గురించి జపం చేస్తా ఉన్నారు, ఎవరు బీసీలకి అన్ని పార్టీలు వ్యతిరేకమే అని చెప్పి. పూర్ణచంద్రరావు గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 2014లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగిపోయినప్పుడు ఆయన క్యాబినెట్ లో ఉన్న బీసీల సంఖ్య ఎంతమందో తెలుసా అండి? ఒక్కరు, వీరప్ప మొయిలి గారు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 27 మంది కేంద్ర క్యాబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. బీసీల పైన ఎవరికి చిత్తశుద్ధి ఉంది, ఎలా ఉంది అనేది మా చర్యల ద్వారా ఉంటాయి. కానీ మేము ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మేము ఈ కులము లేదనుకుంటే దీనికోసమే పనిచేస్తా ఉన్నాము అని చెప్పి చెప్పం. మేము సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే ఒక నినాదం తీసుకొని భారతీయ జనతా పార్టీ పనిచేస్తా ఉంది. ఈ రోజు సమాజంలో అట్టడుగున చిట్ట చివరన నిలబడ్డ నిరుపేదకు ప్రభుత్వ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందాలనే ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ పనిచేస్తా ఉంది. ఒక కుత్సిత స్వభావంతో ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం, తక్షణ ప్రయోజనాల కోసం మేము ఏ పని చేయము. ఏది చేసినా జాతి ప్రయోజనాల కోసమే పనిచేస్తాము. జాతి అని అంటే జాతిలో ఉండే ప్రజలు, సబ్బండ వర్గాలందరూ ముందుకు రావాలని చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ ఇన్ని విషయాలు చెప్తా ఉంది కదండి. ఎంతమందికి అన్ని హక్కులు రావాలని చెప్తా ఉన్నారు కదండి. ఇప్పుడు బీసీల సంఖ్య ఎంత అండి క్యాబినెట్ లో? అక్కడ ఇక్కడ విడిచిపెట్టండి. అసెంబ్లీలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం లోపల బీసీల సంఖ్య ఎంత? 2. మీకు 56% బీసీలు ఉన్నారని చెప్పి వచ్చింది కదా సంఖ్య. గ్రేడ్ 1 ఆఫీసర్స్ ని, ఒకేసారి మాట్లాడితే అర్థం కాదు. వెంకటస్వామి గారు, దిలీపచారి గారు, ఒక్క నిమిషం చెప్పి నేను ఒకటే విషయం చెప్పి ముగిస్తానండి. నేనేమంటున్నా, 9 మంది రెవెన్యూ ఆఫీసర్స్ ని, గ్రూప్ 1 ఆఫీసర్స్ ని కన్ఫర్డ్ ఐఏఎస్ గా కన్ఫర్డ్ చేయమని చెప్పి రికమెండ్ చేసింది 9 మందిని. దాంట్లో ఒక్క బీసీ లేడు, మొత్తం అగ్రవర్ణాల వారే ఉన్నారు. మీరు ఇవన్నీ కబుర్లు చెప్పకండి. కాకమ్మ కబుర్లు చెప్తే ఇని మీకు తాగుతుందని అనడానికి సిద్ధంగా లేరు. రైట్, దిలీపచారి గారు, మళ్ళీ వస్తాను. ఇంకా మళ్ళీ మాట్లాడదాం. ఒక్క నిమిషం. పూర్ణచంద్రరావు గారు, అసలు ఎలా చూడాలి అంటే డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే అవకాశం లేదా అంటే లీగల్ గా ఉండే అడ్డంకులు ఏ ఉంటాయి దీనికి? రెండు పార్టీ నాయకులు ఇతర పార్టీల మీద ఏవైతే విమర్శలు చేశారో అవి 2 వాస్తవాలు, డౌట్ అయింది. అయితే ఒక్క పాయింట్ ఏంటంటే, ఇందులో గవర్నర్ గారికి పంపించినప్పుడు, గవర్నర్ గారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసిన గవర్నర్ కాబట్టి ఆయన దగ్గర పెండింగ్ ఉంచుకోకుండా ఆయన పంపించవచ్చు. బీజేపీ గవర్నమెంట్ కూడా కమ్మారెడ్లకి ఎట్లయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిందో 10%, అదే మాదిరిగా ఈ బీసీ బిల్లును కూడా బీజేపీ ప్రభుత్వం చేయొచ్చు. బహుశా ఈ రకంగా బీజేపీ తీసుకుంటే బీజేపీ చిత్తశుద్ధి మనకు తెలిసిపోతుంది.
ఎవరైనా సరే ఈ రోజున రాజకీయాల్లో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఆయన చెప్పినట్టు కేబినెట్ లో ఓబీసీలు ఎక్కువ మంది ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో, కానీ సెక్రటరీస్ లో లేరు. సెక్రటరీస్ లో కానీ హెచ్ఓడిస్ లో కానీ సెక్రటరీస్ మేము నియమించిన అంతా వాళ్ళు సార్, చాలా తక్కువ. నియమించిన వాళ్ళు నన్ను 15 వయసులో చెప్పనివ్వండి. ఉన్నారు. ఒక్క నిమిషం. పొద్దున్న లేచి నియమించిన క్షత్రియ దిలీపాచారి గారు కంప్లీట్ చేయనివ్వండి. దిలీపాచారి గారు కంప్లీట్ ప్రతిదానికి చేయనివ్వండి. ఉంది. అట్లానే రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు గాని ఐపీఎస్ ఆఫీసర్లు గాని మళ్ళీ ఓబీసీలు లేరు అక్కడ కూడా. పిఎంఓలో గాని ఇతర శాఖల్లో గాని లేకపోతే చాలా తక్కువ మంది అక్కడ ఓబీసీ రిటైర్డ్ వాళ్ళు దొరుకుతారు, చేయొచ్చు, కానీ లేరు. ఇట్లా మీకు చాలా రకాలుగా ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వాలైనా సరే కొంతమంది కొన్ని శక్తుల ఆధీనంలో పనిచేస్తున్నాయి. ఈ రోజున ఇప్పటికీ ఈ 42% రిజర్వేషన్ ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే మాదిరిగా బీజేపీ అధికారంలో లేకుండా కాంగ్రెసే కనుక అధికారంలో ఉంటే ఇది కూడా ఈ రోజు జరిగేది కాదు. అందువలన రూలింగ్ పార్టీస్ అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ చిత్తశుద్ధి ఉంటే చేయొచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే నితీష్ కుమార్ కూడా తను రిజర్వేషన్స్ ఏవైతే 65% రిజర్వేషన్స్ ప్రతిపాదించాడో అది కోర్టుల్లో నలిగిపోతుంది. ఇప్పుడు ఆయన నితీష్ కుమార్ కూడా మన ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఎట్లాంటిదో అట్లాంటి సామాజిక వర్గానికి చెందినవాడు. అక్కడ బీహార్లో ఆయన రిచ్ కమ్యూనిటీ, అది బీసీ అయినప్పటికీ అతను కూడా ఏం చేశాడు, ఇదే మాదిరి ఇప్పుడు అతను కేంద్ర ప్రభుత్వంలో పార్టిసిపేట్, అతను బలం చేతనే అక్కడ బీజేపీ గవర్నమెంట్ లో పార్టిసిపెంట్. బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. బీజేపీ ప్రభుత్వం ఈ రోజున 240 సీట్స్ తో మైనారిటీలో పడిన ప్రభుత్వాన్ని అతను సపోర్ట్ చేస్తున్నాడు. అయితే అతను ఏం చేయాలి, తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు ఇంకా అలయన్స్ తో ఎలక్షన్స్ కు పోతున్నాడు. దాన్ని ఆయన పట్టించుకోవట్లే. దాన్ని పట్టించుకుని నేను అలయన్స్ లో మీకుతో రావాలన్నా, కంటెస్ట్ చేయాలన్నా, నా సపోర్ట్ మీకు కావాలన్నా, నాకు ఈ రిజర్వేషన్ అంశాన్ని మీరు 9th షెడ్యూల్లో చేర్చి, మరి సుప్రీంకోర్టుకి ఒక గైడ్ లైన్ ఉంది 50% మించకూడదని. ఆ గైడ్ లైన్ అధిగమించాలంటే మరి సెంట్రల్ బోత్ రాజ్యసభ అలానే లోక్సభ అడ్మిట్ చేయాలి. అడ్మిట్ వాళ్ళు ఒప్పుకుంటేనే ఆ రిజర్వేషన్